కొందరు అంటారు, మేము పని పోము, మేము కూలీ పోము, మీరు కూలీ పోతారు, మీరు పని పోతారు అంటారు. పని చేసుకుంటే తప్పేంటండి? మీ మగవాళ్ళు అప్పులు తెచ్చి పెడితే అవి తీర్చకపోతే వెనకాల వాళ్ళ అమ్మ నా బుద్ధులు తిడుతురు. అది గౌరవంగా ఉంటుంది. కూలీ పోయినా గౌరవం ఉండదు. అప్పులు లేకుండా కష్టపడ్డ డబ్బులతో ఎంజాయ్ చేసి జల్సాలు చేసి మీరు ఇళ్ళకి ఉంటే ఎవరికైనా గౌరవంగా ఉంటుంది. అప్పులు తీసుకొని ఇవ్వకుండా వాళ్ళే పోతారు, ఇవ్వకపోతే ఏం చేస్తారు, వాళ్ళు ఏం బిగుతారు అని మాట్లాడతారు. వాడు కష్టం చేసుకునే రూపాయికి రూపాయి ముడేసి వడ్డీకి ఇచ్చింది, వడ్డీలు వస్తాయని వాడు తినలేకనా, వాళ్ళు నీలాగా జల్సా చేయలేకనా? అది తెలుసుకోండి. ముందు తీసుకునేటప్పుడు ఎంత గౌరవంగా తీసుకుంటారో తిరిగి ఇచ్చేటప్పుడు కూడా అంతే గౌరవంగా ఇవ్వండి. మీరు ఇళ్ళల్లో నుంచి వెళ్ళకుండా మీకు జరిగితే మంచిదే మిత్రమా, కానీ ఒకరిని హేళన చేయకూడదు. తీసుకున్నప్పుడు ఎంత గౌరవంగా ఇచ్చారో అంత గౌరవంగా ఇస్తే ఎవరికైనా మంచిది. వాయిదాలు వెళ్ళిపోయేదాకా తిప్పడాలు, అడ్రస్లు మార్చుకోవడాలు, ఫోన్లు ఎత్తకుండటాలు, ఇది ఎవరికైనా మంచిదే. మేమంతా ఎంత అని గొప్పలు చెప్తారు. అప్పులు చేసి కాదు గొప్పలు చెప్పడం. కష్టపడి తినండి, ఎవడు కాదండి. మంది కడుపులు కొట్టద్దు.